1 మంత్ పాటు నిల్వ ఉండే టేస్టీ చికెన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో తిన్న టేస్టే వస్తుందండి. కానీ ఏ టేస్టింగ్ సాల్ట్లు వాడకుండా చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా, ఈ చికెన్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా నీట్గా ఉండాలండి, దుమ్ములు లేకుండా తీసుకోవాలి చికెన్ మాత్రం. వేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలండి. నీట్గా కలుపుకున్నాక ఇదిగోండి, ముక్కలకు మొత్తం పట్టాలండి నీట్గా. పసుపును సాల్ట్ పట్టాక కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మూత తీసాను. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటకు వచ్చేసింది చూడండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ అలా వేగనివ్వాలి. మూత మాత్రం పెట్టుకోవద్దండి. ఇంకా ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది కదా, ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ పాన్ పెట్టుకున్నానండి. 200 గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కదండి, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నిల్వ ఉండాలి కదా. ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక చికెన్ వేసుకుందాం. కొంచెం మరిగింది చూడండి, ఆయిల్ కలర్ వచ్చింది కదా. చికెన్ వేసేద్దాం. చికెన్ వేసాక బాగా కలుపుకుంటూ వేగనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టుకోవద్దు. మూత పెడితే మళ్ళీ వాటర్ దిగి చికెన్ ఉడికిపోయినట్టు అయిపోతుందండి, కర్రీలా అయిపోతుంది. కనుక అలా వేగనివ్వాలి మూత పెట్టుకోకుండా. ఇదిగోండి, కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి తీసుకున్నాను. చిన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, మిక్సీ చేసుకున్న పేస్ట్ కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకుందాం. దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు అలాగే కొంచెం ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇవి కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం, పొడి చేసి. ఇదిగోండి, చికెన్ వేగుతుంది చూడండి, కొంచెం వేగాలి. ఇదిగోండి, రెడ్ కలర్ వచ్చింది కదా, వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక కలుపుతూ వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేగనివ్వాలి. హైలో పెడితే మాడిపోతుంది. అలాగే కలుపుతూ వేపుకోవాలండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఇదిగోండి, మొత్తం కలిసిపోయింది కదా, ఇలా వేగనివ్వాలి. కాసేపు చూసుకొని కలుపుతూ వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఆయిల్ తేలుతూ వేగుతుంది కదా, ఇలా కాసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. ఇదిగోండి, ఇలా వేగుతుంది కదా, ఇలా కాసేపు వేగినాక ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ కదా. మీరు కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. ఇదిగోండి, కారం యాడ్ చేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని ముక్కలుగా కట్ చేసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా అయింది కదా, ఇప్పుడు ఆపేద్దామండి. వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా తీసుకున్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేద్దాం. లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1 అవర్ పాటు చల్లారనివ్వాలి. మొత్తం చల్లారిపోయాకే స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి.